అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని 004 అఫీషియల్స్. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లలకు మా ఆయనకైతే చాలా బరువు బాధ్యత, నీట్నెస్ అన్నీ తెలిసినాయి. నేను పని చేయకుండా ఉండేసరికి నిజంగా నేను కోలుకుంటలేను, కానీ మా వాళ్ళు ముగ్గురైతే చాలా అంటే చాలా సెట్ అయ్యారు. ఇంకా ఇంతకు సంతోషించాలా, నా ఆరోగ్యానికి బాధపడాలా? ఖచ్చితంగా బాధపడతా. ఎందుకంటే ఎంత ముసలోళ్ళైనా ప్రతీదీ పని చేసుకునే వయసులో నేను మంచానికి ఇట్లా అయినా అంటే నాకు చాలా అంటే చాలా కష్టంగుంది. నిజంగా మంచాల పడుకొనుడు, ఇట్లా అవుడు చాలా ఇబ్బంది ఉంటది. ఎవ్వరికైనా చూసే వాళ్ళకి ఏమనిపిస్తదో తెలియదు గానీ, పడుకునే వాళ్ళకి మాత్రం ఘోరంగా ఉంటది. ఎందుకంటే, మనం ఏ పండుగొచ్చినా గూడా చకాచకా మనం పనులన్నీ చేసుకునే మనము మంచాలుండుడు, పిల్లలు చేసుడు అంటే అది ఏ తల్లి తట్టుకోలేని పరిస్థితి. ఇంకా భోగి ముందు రోజు పిల్లలైతే మొత్తం అన్ని కర్టన్స్ అవన్నీ తీసి ఇల్లు దులిపి అన్నీ క్లీన్ చేసి, భోగి రోజైతే ఇంకా చెవులలోనైతే నూనె వేసిన నేను. ఇంకా మా ఆయన అక్కడ ఇల్లు పని ఉందని టకటక నేను అసలు చూడకుండానే టకటక పోయి స్నానం చేసిండు. ఇంకా తనకైతే పండుగ రోజు దీపావళి రోజు అయితే నూనె వేసిన చెవులల్లో. మనకు భోగి రోజు ఇదైతే చాలా మందికైతే తెలుసని నేనైతే అనుకుంటున్నా. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవడం నేను చెప్తే అని అయితే అస్సలు అనుకోనండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. మనకేది కావాలన్నా యూట్యూబ్ అయినా పెద్దవాళ్ళైనా చెప్తారు. ఇంకా మనకేది ప్రతిదీ కావాలి అడగడం ఎందుకు అనుకుంటే యూట్యూబ్లో ప్రతిదీ విషయం వస్తుంది. ఇంక ఇదైతే నాకు చిన్నప్పటి నుండి అంటే చాలా తెలుసండి. దీపావళి అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం, మనుషులం శుభ్రంగా ఉండడం, మనసు ప్రశాంతంగా కల్మషం లేకుండా ప్రతి ఒక్కరిని మంచిగా ఉండాలని కోరుకోవడం, ఆ భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని, మన పిల్లలు బాగుండాలని కోరుకోవడమే మంచితనము, మంచి మనస్సు, అందం అన్నీ అండి. ఇంకా పిల్లలు మాత్రం చాలా అంటే చాలా అలసిపోయారు. ఇంకా పాపకైతే ఫీవర్ వచ్చింది. పని మొత్తం పాపనే వేసుకుంటుంది. ఇంకా మా ఆయనకు పాపం ఇబ్బంది అవుతుందని వచ్చింది. ఇంకా 1 వీక్ నేను మొత్తమే లేవలేదండి. అసలు అంత ఘోరంగా ఎందుకైందో తెలియదు నాకు. ఎంత ఘోరంగా అంటే అసలు మనిషితో మాట్లాడినా, లైట్ వేసిన ఒక మనిషి మాట్లాడినా, నేను మాట్లాడినా తల తిప్పుడు, వామిటింగ్స్. 1 వీక్ నేను అసలు ఒక మనిషితో ఒక మాట కూడా మాట్లాడలేదు. 1,00,000 ఇచ్చినా కూడా నా నోరు సైలెంట్ ఉండదు. అలాంటి నేను 1 వీక్ ఎవరితోని అసలు ఫోన్ జోలికి కూడా పోలేదు. ఫోన్ వచ్చిందంటే కూడా నాకు తలకాయ దింపే వామిటింగ్స్.